జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీ అమ్మకి గుణగారికి మధ్య ఇంట్లో ఏమైనా జరిగిందా? చూడు, ఆయన ఏమన్నారు, అమ్మకి ఆయనకి మధ్య ఏం జరిగింది, సడన్ గా ఈ మాట అన్నారేంటి అనేవి నువ్వు నేను ఆలోచించాల్సినవి కాద్దరని. అవి వాళ్ళు చూసుకుంటారు. ఆయన అన్నీ చక్కబెట్టడానికి మా అమ్మ ఉంది కదా, తను అన్నీ మేనేజ్ చేస్తుంది. మావయ్య ఏమన్నా ఎలా అన్నా ఆయన్ని కన్విన్స్ చేయగల కెపాసిటీ మా అమ్మకుంది. ముందు పెళ్లి కొప్పుకుంది మావయ్యే, ఆ తర్వాత దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మావయ్యే. కాకపోతే పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేసింది మాత్రం జనని. ఆ విషయం నీకు తెలుసు కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఆవిడెక్కడుంది? మా ఇంట్లో మా మావయ్య పక్కనుంది. ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం కామనే ధరణి. ఐరన్ లెగ్ అంటారే, అదే ఆవిడ. ధరణి, నువ్వు మన మ్యారేజ్ గురించి ఏం టెన్షన్ పడకు, అది అవుతుంది. మా అమ్మ చేసి తీరుతుంది. నో డౌట్, నో వరీస్, ఓకేనా? మన పనల్లా నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండడమే. ఏమంటావ్? ఇవన్నీ ఓకేలే కానీ మా నాన్న వస్తే అన్నీ సెటిల్ అయిపోతాయి. గుణగారితో ఆయన మాట్లాడితే ఏ ప్రాబ్లం రాదని నాకు అనిపిస్తుంది. సెట్ అయిపోతాయా? ఇంకా కొత్తగా సెట్ అయిపోయేది ఏముంది ధరణి? నువ్వు నేను లవ్ లో సెటిల్ అయిపోయాం కదా. ఇక మన మధ్య నువ్వొక్కడుంటే నేనిక్కడుంటే అనే పాటలు లేవు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అనేది ఒక్కటే. నువ్వు కూల్గా ఉండు, ప్లెజెంట్గా ఉండు, అన్నీ వదిలేసాయి. ఓయ్ చూడు ధరణి, ఇప్పుడిక్కడ ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో ఉన్నది మనిద్దరమే అనుకో. మన సంతోషాల్లో మనం మునిగి తేలాల్సింది పోయి ఏవేవో ఆలోచించడం ఏంటి? ఏంటి ధీరజ్ ఇది? అందరూ లోపలున్నారు. ఎస్, వాళ్ళు లోపలున్నారు, కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. ఉన్నది మన ఇద్దరమే కదా. ఇది మన లోకం, మన ప్రపంచం. ఎవరికో భయపడి మనం దూరాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కాబోయే భార్యాభర్తలం. అందులో తప్పే ఉంది అని అనుకుంటారు, ఎవరు తప్పు పట్టరు. కమాన్ ప్లీజ్ ధరణి, ప్లీజ్. రానే వచ్చావా వానైనా కొరకే వేచి ఉన్నాలే. వద్దు, బాగోదు. బాగోదు? నేనే కదా. నేను నువ్వు ఒకటిగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది, తెలుసా? బాగోదు అంటున్నాను కదా. ప్లీజ్. కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ. ఉరికే మనసే ఉరికే దొరికే. ధరణి ఆగు. ధరణి ధీరజ్, అందరూ లోపలున్నారు. ఏం కాదు, ఏమైతుంది? ధరణి ఆగు. ధరణి వద్దు. ధరణి ప్లీజ్. ధరణి ఆగు. పడిపోతావు. మనసే ఉరికే దొరికే వరమై దొరికే. రేయ్ ధీరజ్,
చేసుకున్నాం. రేపు మాపు పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు ఇష్టం లేకపోతే నేను వద్దని చెప్తాను కదా. నువ్వెవరు కొట్టడానికి? నీకేం సంబంధం ఉందని నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు? అసలు చెప్పే అర్హత లేని వాడివి కొట్టడం ఏంటి? నా ఉడ్బిని కొట్టే అధికారం ఎవరిచ్చారు? నా ధీరజ్ నా మీద ఫుల్ రైట్స్ తనకున్నాయి. హూ ఆర్ యు టు సే? హూ ఆర్ యు? ఆలోచిస్తున్నావు. కొడుకేమో నీ కొడుకును కొట్టాడు, తల్లేమో నీ కోడల్ని కొట్టింది. నీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే కళ్ళప్పగించి ఎక్కడో జాస్ పెట్టుకొని చూస్తావే? తీసుకో, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకో. రచ్చ రచ్చ చెయ్యి. వీలైతే ఇప్పుడే ఓ పసుపు కొమ్ము తెచ్చి నీ కొడుకు చేత తన మెళ్ళో తాళి కట్టించు. వాడుకో శక్తి, వాడుకో. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేయకు. కమాన్. అయినా నీకు కాబోయే కోడల్ని కొట్టే ధైర్యం ఆవిడకెక్కడి నుంచి వచ్చింది? ఆవిడెవరు కొట్టడానికి? తన కూతురన్న విషయం నీకు నాకు మనకి మాత్రమే తెలుసు, కానీ ధరణికి తెలియదు కదా. నిలది, గట్టిగా నిలది. ఎవరినైతే కొట్టిందో వాళ్ల ముందే జనని తల దించుకునేలా చేయి. వెళ్ళు. ఏయ్, నా ఇంటికొచ్చి నా కొడుకుని నాకు కాబోయే కోడల్ని కొడతారా? ఎంత ధైర్యమే? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అడగడానికి అనటానికి ఎవరూ లేరనుకున్నావా? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారే? నీకు ఏ అధికారం ఉందని నువ్వు ఇక్కడికొచ్చావు? వీడు నా కొడుకుని కొడతాడా? నువ్వేమో ధరణిని కొడతావా? నిన్ను కొట్టేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? ఆహా, ఇన్నాళ్లకి శక్తి రోగం కుదిర్చాడు. లేకపోతే మరీ ఓవర్ చేస్తోంది, పెత్తనాలు ఎక్కువ చేస్తోంది కదా. అందుకే శాస్తి చక్కగా చేశాడు. అత్తగారికి అల్లుడి చేతిలో సన్మానం. సూపర్ టైటిల్. మా అక్క మీదే చెయ్యేస్తావరా నిన్ను?